విజిబుల్, ఇన్విజిబుల్ అంటారు దాన్ని. అంటే కనిపించే ప్రపంచం, కానబడనే ప్రపంచం. అంటే ఇప్పుడు మనం ఉన్నది కనిపించే ప్రపంచంలో ఉన్నాం, ఆయన కనబడని ప్రపంచం కూడా సంధి చేశాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచింది ఈ డైమెన్షన్లోని కాదు, ఆయన డైమెన్షన్ వేరు. అందుకే చదువుకున్న మీరు బాగా వినండి. డైమెన్షన్ అంటే ఏంటని అంటే, మీకు చదువుకున్న వాళ్ళు మీకు తెలియాలి. మనం ఏ వస్తువుని చూసినా, ఈ బాక్స్ని చూసినా, ఈ యొక్క డయాస్ని చూసినా, ఈ పుస్తకాన్ని చూసినా, ఇక్కడ వ్యక్తులు నేను ఎవరిని చూసినా మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో ఉంది 3 డైమెన్షన్లో చూడగలం. 3 డైమెన్షన్ అంటే పొడవు, ఎత్తు, ఎడల్పు, ఈ కోణంలోనే మనం చూడగలం. అంటే ఒక వస్తువుని మనం చూడాలంటే ఈ కోణంలో మాత్రమే మన కళ్ళు చూడగలం. మన కళ్ళు చూడలేని డైమెన్షన్ ఉంది, అది అదర్ డైమెన్షన్ అంటారు. దాన్ని 1 డైమెన్షన్ ఉంది, 2 డైమెన్షన్ ఉంది. మనం ఏ జీవులం అంటే 3 డైమెన్షన్ జీవులం. మన 3